బీసీ రిజర్వేషన్లకు 42% అమలు చేయాలని చెప్పని ఈ బంద్లో భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో సిపిఐ సిపిఎం పార్టీలు సంయుక్తంగా ఈ బంద్ను విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట వామపక్ష పార్టీలు సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమూడు నరసింహ గారు, సిపిఐ జిల్లా నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఏసాల అశోక్ గారు, అలాగే జిల్లా సెక్రటేరియట్ సభ్యులు నాయకులారా, ఈనాడు భువనగిరి పట్టణంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పని బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. బంద్ చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నది. మరి ఈ 42% రిజర్వేషన్లని అడ్డుకునేది ఎవరు, ఎందుకోసం రిజర్వేషన్లు ఇప్పటికి అమలు కావట్లేదు అనేటువంటిది సందిగ్ధమైనటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బంద్లో చూస్తూ ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి. అందరూ కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి అంటున్నారు. మరి ఇవ్వాల్సిందెవరు, తీసుకోవాల్సిందెవరు? ఇవ్వాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడము, అలాగే ఆర్డినెన్స్ చేయడము, వీటిని రాష్ట్ర గవర్నర్ గారికి పంపడము, రాష్ట్ర గవర్నర్ దాన్ని తొక్కి పెట్టడము, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మార్చిలో ఆర్డినెన్స్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రిజర్వేషన్ల బిల్లుని తొక్కి పడతా ఉంది, దీనికి వ్యతిరేకంగా ఉందని చెప్పని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈనాడు బీజేపీ కూడా భువనగిరి పట్టణంలో ఈ ర్యాలీలో పాల్గొంటా ఉంది. మరి ఏం చెప్తా ఉన్నారు మీరు? రిజర్వేషన్లు కావాలని పాల్గొంటున్నారా, వద్దని పాల్గొంటున్నారా? ఒకవేళ మీరు కావాలని పాల్గొంటే మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ కమిటీకి, అలాగే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలందరూ కూడా, అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా రిజర్వేషన్లు కోరుతున్నారు, మనం వ్యతిరేకంగా ఉంటే బాగుండదు, వెంటనే మీరు పార్లమెంటులో ఈ బిల్లుని పెట్టండి, ఆ రకంగా ఇది ఆమోదింప చేయండి అని చెప్పని ఒత్తిడి చేయాలి కదా. కానీ ఎందుకు మీరు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తూ ఉన్నారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటున్నది. అందుకే ప్రజలు మీ మాటల్ని విశ్వసించడం లేదని చెప్పని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇక్కడ అమలు కాకూడదు, ఇది దేశవ్యాప్తంగా కూడా పెట్టే ప్రమాదం ఉన్నది, దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పని తాను మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో చూసాం. మరి ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ జెండాలు పట్టుకొని రిజర్వేషన్ కావాలని చెప్పి అంటున్నారు. ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడం కోసమేనా? అందుకే ఏదున్నా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఇది మంచి సమయం. మొత్తం అన్ని రాజకీయ పక్షాలు, సబ్బండ వర్గాలు, అన్ని జాతులందరూ కూడా ఐక్యంగా కలిసి రిజర్వేషన్లు కావాలని చెప్పని పోరాడుతున్నటువంటి మంచి తరుణం ఇది. అందుకే ఇప్పుడు వెంటనే పార్లమెంటు సమావేశం చేసి దీనికి చట్టబద్ధత కల్పించడం కోసం 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 42% రిజర్వేషన్ కల్పించాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, ఆర్డినెన్స్ తెచ్చాం, జీవో పెట్టామని చెప్పని సంతృప్తి చెందితే మాత్రం సరిపోయేది కాదు. ఇది దీనికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మీరు జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే మీరు ధర్నా చేశారు కదా, మరి అప్పుడు అఖిల పక్షాలు పిలవచ్చు కదా. అందుకే కాంగ్రెస్ వేరుస్తున్నటువంటి తీరు కూడా సరిగ్గా లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకే ఒకే మాట మీద ఒకే పద్ధతిపై ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు. అందుకే
ఆ నినాదం ఏమిటంటే 42% రిజర్వేషన్లు ఏదైతే ఇస్తున్నారో దాన్ని వెంటనే అమలు చేయండి. ఎందుకంటే ఇప్పుడు 67% అవుతుందని చెప్పి 50% లక్ష్మణ రేఖ దాటుద్దని చెప్పి చెప్తున్నారు కదా. ఎవరు గీశారండి ఈ గీత? 2010లో సుప్రీంకోర్టు చెప్పింది 50% పెంచొద్దని. అది ఏ రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసి లేదు. మరి అలాంటప్పుడు పార్లమెంటే కదా ఆ చట్టాన్ని సవరణ చేయాల్సింది. ఇప్పటికే 126 సార్లు రాజ్యాంగం సవరణ జరిగింది. 127వ సారి చేయండి రాజ్యాంగ సవరణ, ఇబ్బంది ఏముంది? కానీ ఆ రకంగా చేయకుండా బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. బీసీ వ్యతిరేకంగా మారుతున్నటువంటి బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.